హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కరించడం కోసం కేంద్ర జలశక్తి శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సంబంధించిన ఇనిషియేషన్ జూన్లో జరిగిన సమావేశంలో జరిగింది. జూన్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాల పరిష్కారం కోసం చర్చించినట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఈ సమావేశం వెనుక ఉద్దేశం, ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండా బనకచెర్ల ప్రాజెక్టు అనేది అప్పుడు విస్తృతంగా జరిగిన చర్చ. బనకచెర్ల పైన కూడా ఈ సమావేశంలో చర్చించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తే, బనకచెర్లకు సంబంధించిన ప్రస్తావన లేదు, పాత ఇష్యూస్, జల వివాదాలు వాటన్నిటిని పరిష్కరించుకోవడం కోసం కమిటీ చేశాం, ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఆధారంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తాయంటే అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. బనకచెర్ల అంశం చర్చే లేదు అని చెప్పారు. కానీ ఈరోజు కేంద్ర జలశక్తి శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఖచ్చితంగా వివాదాల పరిష్కారం కోసం వేసిన కమిటీగా కంటే వివాదాస్పద కమిటీగానే చూడాల్సిన అవసరం ఉంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలు పరిష్కరించే బాధ్యత ఒక కమిటీ వేసి దులిపేస్తే, చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? ఒక కమిటీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలని పరిష్కరించే పరిస్థితి ఉంటుందా? ట్రిబ్యునల్స్ ద్వారా జరగాల్సిన నీటి కేటాయింపులు జరగకుండా, ట్రిబ్యునల్స్ ఇవ్వాల్సిన అవార్డు ఇంకా ఇవ్వకుండా సంవత్సరాల తరబడి పెండింగ్ పెడుతూ ఇప్పుడు కమిటీ వేసాం, కమిటీలో కూర్చొని మాట్లాడుకోండి అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తే ఏ రకంగా సమస్య పరిష్కారం అవుతుంది అనే దానికి కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పైగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి చూస్తే, తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బనకచెర్లకు సంబంధించిన ప్రస్తావనే లేదు, బనకచెర్ల అంశంపైన చర్చే లేదు అని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలు అన్నింటినీ కమిటీ పరిష్కరిస్తుంది అని జలశక్తి శాఖ చెప్తోంది. పైగా దీంట్లో నేషనల్ వాటర్ కమిషన్కి సంబంధించిన వాళ్ళు, సిడబ్ల్యూసీకి సంబంధించిన అధికారులు, అలాగే రెండు రాష్ట్రాలు గోదావరి రివర్ బోర్డుకు సంబంధించిన వాళ్ళు, కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించిన చైర్మన్లు, వీళ్ళిద్దరూ కూడా మెంబర్స్గా ఉంటారు. గోదావరి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు, అలాగే సిడబ్ల్యూసీ వాటర్ కమిషన్కి సంబంధించిన అధికారులు, అలాగే రెండు రాష్ట్రాల నుంచి 4 అధికారులు ఈ కమిటీలో ఉంటారు అని చెప్తున్నారు. అంటే రెండు నదులపైన, కృష్ణా గోదావరి నదులపైన ఆంధ్ర తెలంగాణ నిర్మించబోయే ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివాదాలని కూడా ఈ కమిటీ పరిధిలోకి తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు. నిజానికి ఇప్పటికీ కృష్ణా వాటర్ పంపిణీకి సంబంధించి ఇప్పటికే ట్రిబ్యునల్స్ ఇంకా పంపకాలు పూర్తి చేయలేదు. గోదావరి పంపకాలకు సంబంధించి కూడా ఇంకా క్లారిటీ లేదు. ట్రిబ్యునల్స్ నీటి కేటాయింపులు చేయకుండా, ట్రిబ్యునల్స్ చేయాల్సిన నీటి కేటాయింపులకు సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా అవి కాలయాపన చేస్తూ ఉంటే, కృష్ణా కేఆర్ఎంబి ఏర్పాటుకే సంవత్సరాల తరబడి సమయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 1-2 ఏళ్ల క్రితం కేఆర్ఎంబిని ఏర్పాటు చేసింది. కేఆర్ఎంబిని ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించేసాం, తెలుగు రాష్ట్రాలకు ఏదో చేసేసామని చెప్పింది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి కొత్త కమిటీ ఏర్పాటు చేశామని చెప్తోంది. ఈ కమిటీకి ఉండే శాంటిటీ ఏంటి? ఈ కమిటీకి ఉండే లీగల్ శాంటిటీ ఏంటి? ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పు కోర్టుల్లో కూడా నిలబడతాయి. ట్రిబ్యునల్కి వెళ్ళి అక్కడ ఫైట్ చేసి విచారణలు, కథా కమామేషం అంతా ఉంటుంది. ట్రిబ్యునల్స్ చేసే కేటాయింపులకి చట్టబద్ధత ఉంటుంది. ఈ కమిటీలు ఇచ్చే కేటాయింపులకి, కమిటీలు చేసే నిర్ణయాలకి ఏ రకమైన చట్టబద్ధత ఉంటుంది? ఏ రకంగా ఈ కమిటీలు కాలయాపన కమిటీలో, వివాదాస్పద కమిటీలో అని కాకుండా సమస్య పరిష్కారం చేసే కమిటీలని భావించాల్సి ఉంటుంది? రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వివాదాల పరిష్కారానికి సంబంధించి విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు, విభజన సందర్భంగా చెప్పిన మాటలు, విభజన సందర్భంగా చేసుకున్న ఒప్పందాలు అమలు కాని పరిస్థితుల్లో వాటిని అమలు చేయడానికి సంబంధించిన బాధ్యత తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం, ప్రాజెక్టుకు సంబంధించిన నీటి కేటాయింపులపైన నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన పనులను వేగం చేయకుండా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను మరింత పెంచి, ఇప్పుడు రెండు రాష్ట్రాలు వచ్చి కలిసి కూర్చున్నాయి కాబట్టి ఈ రెండు రాష్ట్రాలు కలిసి, నిజానికి హైదరాబాద్లోనే కలిసి కూర్చొని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడాలనుకున్నారు. చివరి నిమిషంలో అది ఢిల్లీకి వెళ్ళింది. ఢిల్లీలో జలవనరుల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళింది. అక్కడ కూర్చున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులే కూర్చొని మాట్లాడాల్సిన అంశాల్లో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను కూడా ఈ కమిటీలో ఇన్వాల్వ్ చేస్తుంది. ఏ రకమైన పరిష్కారం వస్తుంది? ఏ రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలని ఇటువంటి కమిటీలు వేసి పరిష్కరించాం మనం? ఏ రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలు ఇటువంటి కమిటీల ద్వారా పరిష్కారమైన చరిత్ర మనకుంది? ఈ కమిటీలు చెప్పిన నిర్ణయాన్ని, ఈ కమిటీలు ఇచ్చిన ఆదేశాలని పాటించక తప్పని పరిస్థితి ఎందుకు ప్రభుత్వాలకు ఉంటుంది? ప్రభుత్వాలు అలా పాటించకపోతే దానిపైన లీగల్గా ఫైట్ చేయడానికి సంబంధించిన అవకాశం మరో ప్రభుత్వానికి ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా లేకుండా కాలయాపన కోసం చేసిన కమిటీగా, వివాదాలను మరింత పెంచడం కోసం వేసిన కమిటీగానే కనపడుతోంది. తెలంగాణ ప్రజలకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి అంటే, బనకచెర్లపైన చర్చే చేయలేదు, బనకచెర్లపైన అధికారుల కమిటీ కూర్చొని ఏదో రికమెండేషన్స్ ఇస్తే మేము తీసుకోం, బనకచెర్ల అసలు ఇష్యూనే కాదు, బనకచెర్ల మేము నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాం, వరద జలాలపైన
ప్రాజెక్టు కడతామంటే వరద జలాలని బేస్ చేసుకొని ఒక 80,000 90,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును కడతామంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ రిపోర్ట్ని రిజెక్ట్ చేసిన తర్వాత తాజాగా ఇటీవల గోదావరి జిల్లాలో 200 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడానికి సంబంధించి సిడబ్ల్యూసీ అనుమతించింది అలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో 200 టీఎంసీలు గోదావరి జలాలని ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి కొత్తగా అనుమతించింది అంటే నల్లమల సాగర్కి కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ అనుమతించింది లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది కదా. దాన్ని ప్రశ్నించకుండా తెలంగాణ ప్రభుత్వం అధికారుల కమిటీ వేశారని చప్పట్లు కొట్టుకుంటే, అధికారుల కమిటీ వేయించామని హర్షం వ్యక్తం చేస్తే, ఈ అధికారుల కమిటీ 2 తెలుగు రాష్ట్రాల పాలిట విలన్గానే మారబోతోంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలను మరింత పెంచబోతుంది తప్ప ఈ 2 తెలుగు రాష్ట్రాల వివాదాలను పరిష్కరించే బాధ్యత, పరిష్కరించే అధికారం, పరిష్కరించడానికి సంబంధించిన లీగల్ శాంటిటీ కమిటీకి ఉండడానికి సంబంధించిన అవకాశం చాలా తక్కువగా కనపడుతోంది. కేంద్ర ప్రభుత్వమైనా చేయాల్సింది, రాష్ట్ర ప్రభుత్వాలైనా డిమాండ్ చేయాల్సింది ట్రిబ్యునల్స్ ద్వారా నీటి కేటాయింపుల్ని సక్రమంగా సత్వరమే పూర్తి చేయించడానికి సంబంధించి డిమాండ్ చేయాలి. ట్రిబ్యునల్స్ ద్వారా బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, ప్రస్తుతం కేఆర్ఎంబి వీటి ద్వారా ఏ రాష్ట్రానికి ఎంత నీటి కేటాయింపులు ఉన్నాయి ఏంటి అనే అంశంపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ట్రిబ్యునల్స్లో అనేక కేసులు ఉన్నాయి నీటి కేటాయింపులకు సంబంధించి. ఆ కేసుల్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ చేసి క్రిస్టల్ క్లియర్గా ఎవరికి ఎంత వాటాలు ఉన్నాయనేది చెప్పేస్తే మిగులు జలాలపైనో వరద జలాలపైనో ప్రాజెక్టులు కట్టే సాహసాలు రాష్ట్రాలు చేయవు. వాటిని బేస్ చేసుకుని అనుమతి ఇవ్వాల్సిన అవసరం, వాటిని బేస్ చేసుకుని అనుమతులు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలకి ఉండదు. కాబట్టి నీటి కేటాయింపులో పారదర్శకంగా సత్వరమే విభజన చట్టంలో చెప్పిన దాని ప్రకారం కేటాయింపులు చేయడం పైన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి శాఖ దృష్టి పెడితే సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుంది తప్ప ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యలు, సమస్యని మరింత జటిలం చేసే చర్యలుగానే చూడాలి.